సుస్వాగతం. నమస్తే బాయ్ సాబ్, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అండి. సెడ్జీ, జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు సాధించాలంటే ఇటువంటి చిన్న చిన్న వెయిటింగ్ తప్పు. డబ్బు తెచ్చారా? 5 లక్షలు లెక్క చూడండి. నో 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 నో, నాకింకా మనుషుల మీద నమ్మకం పోలేదు. అఫ్కోర్స్ నా నమ్మకాన్ని బొమ్మ చేసిన వాడు దుమ్ములో కలిసిపోక తప్ప. విగ్రహం అమెరికన్స్ చేరిందా? భద్రంగానే చేరింది బాయ్ సాబ్. భగవాన్ మీద భారం అంతా వేసి చేశాం బాయ్. వాట్ సాబ్, భగవంతుడి మీద భారం వేస్తున్నారు. మనం భగవంతుడి భారం తూచి వెలకట్టి వ్యాపారం చేసేవాళ్ళం. మీకు సంగతి తెలుసా? దేవుడు అందరినీ పరీక్షిస్తాడట. మనం ఆ దేవుణ్ణే యాసిడ్ లో వేసి పరీక్షిస్తాం. ఎన్ని క్యారెట్ల బంగారమో తేల్చుకుంటాం. రామ్ రామ్, వస్తాం. ఏం సిద్ధా, ఎంతసేపు వచ్చి? అమెరికా వారి 5 లక్షలు నువ్వు అందుకుంటున్నప్పుడు ఒక పార్వతి విగ్రహంతోనే ఆగిపోయావే. శివుడి విగ్రహాన్ని కూడా అమ్మేస్తే నీకు మరో 5 లక్షలు వచ్చేవిగా. ఇప్పుడు మాత్రం మించిందే ఉంది. నువ్వు భాగం కలుస్తానంటే ఆ ఆలయాన్ని లేపేయచ్చు. ఏమంటావు చెప్పు? చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. ఆగరా సిద్ధ, ఊళ్ళో గుగ్గిడు తిరుపతికి నువ్వు నన్ను కాదని ఒక్కడుగు కూడా ముందు కదలలేవురా. అది నీ ఎవ్వదని కాదురా. ముందు వెళ్ళవలసిన నేను వెనక్కి మిగిలిపోయాను, వెనక వెళ్ళవలసిన నువ్వు ముందు వెళ్ళిపోయావు. కొడుకులు లేని నాకు నువ్వు కొరువు పెడతావనుకున్నాను. చివరికి నేనే నీకు కొరువు పెట్టవలసి వచ్చిందిరా సిద్ధయ్య. స్వామి స్వామి స్వామి. ఏమిటి నాయనా ఈ వెర్రి? కాలం చేసిన ప్రతివాణ్ణి కన్నీటితోనే బ్రతికించగలిగితే ఈ లోకంలో ప్రతి వ్యక్తి జీవితాంతం విలపిస్తూనే ఉండాలి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, దుఃఖం దుఃఖమయే జగత్. కానీ సిద్ధయ్య చాలా మంచివాడు స్వామి. మంచి చెడ్డలకి మరణానికి సంబంధం లేదు సాంబయ్య. శ్మశానం ఊరికి ఒకే దూరంలో ఉంటుంది, కానీ అందరూ దాన్ని ఒకేసారి చేరుకోలేరు. వారి వారి కర్మ ఫలాల్ని బట్టి చేరుతుంటారు. కానీ స్వామి, వాడు ముక్కు పచ్చలారని పసివాడే. మృత్యువుకు చిన్న పెద్ద తేడా లేదు సాంబయ్య. జ్ఞాన భక్తి కర్మలు సమ్మిళితం చేసుకున్న సజ్జనులనేక మంది పసితనంలోనే పరమపదించారు. ఎవరు ఎన్నాళ్లు బ్రతికారన్నది కాదు ప్రశ్న, బ్రతికి ఏం సాధించారు అన్నది గ్రహించాలి. కానీ తుచ్చమైన డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? ఎటు చూసినా డబ్బు డబ్బు డబ్బు. ఎంత డబ్బు సంపాదించినా చివరకు ఏది సొంతం, ఎంత సొంతం? ఇంటి వరకు ఇల్లాలు సొంతం, వీధి వరకు చుట్టాలు సొంతం, కాటి వరకు బిడ్డలు సొంతం, కడ వరకు ఏది సొంతం? 7 కట్ల సవారి సొంతం, 6 అడుగుల నేల సొంతం. 6 అడుగుల నేల ఈ పేదవాడికి అది కూడా లేదు స్వామి. లేదని ఎవరన్నారు సాంబయ్య?
6 అడుగుల నేలకు పట్టా రాయించుకున్న తర్వాతే ప్రతి మనిషి పుడతాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే ఈ జీవితం. ఆ సత్యం అనునిత్యం తెలియజేస్తూ నేనిక్కడ వసిస్తాను. ఇది నా పద్మ సింహాసనం. ఇక్కడే ఐశ్వర్యవంతుల అహంకారాలు, అసహాయుల ఆర్తారావాలు, రాజేంద్రుల బలాలు, కవీంద్రుల కళాలు, కష్టజీవుల కర్మజలాలు, కులసతుల నల్లపూసల తరాలు, కులటల కామ కలాపాలు అన్నీ మండి మచై నుచై ఈ మట్టిలోనే కలిసిపోతాయి. మట్టి తట్టలు మోసే కూలివాడైనా, మహీతలాన్నేలే మహారాజైనా ఇక్కడ సమానుడు. ఇది సమతాభావ సంకేతనం, సత్య సుందర శాంతి నికేతనం. అంతేలేండి స్వామి, అంతేలేండి. స్వామి, మా సిద్ధయ్య చేరుకున్నది స్వర్గమా నరకమా? పిచ్చివాడ, ఎవరు ఎక్కడికి చేరుకుంటారనేది ఒకరు చెప్పనక్కర్లేదు. ఇదిగో నీకు కావలసినంత డబ్బు. విగ్రహం కూడా ఊరంతా పొక్కపోయింది. ఈ విషయం పోలీసుల దాకా పాకితే పాకనివ్వు. ఓ నకిలీ విగ్రహం జనానికి దొరుకుతుంది. నేరస్తుడు పట్టుపడతాడు. కథ ఎలా ముగియాలో అలాగే ముగుస్తుంది. నువ్వేం భయపడకు. రవి, ఈ అనర్థాలకు కారణం నేను. నా తల్లిదండ్రులకు నా పెళ్లి ఒక తీరిన సమస్య అయిపోయింది. ఇది చాలదన్నట్టు మా నాన్నగారి మీద ఈ నింద, అన్న లాంటి సిద్ధయ్య చావు. ఇన్ని కష్టాలు ఎలా భరించగలను రవి? మా మీద విధికెందుకు ఇంత ఖర్చు? కమలా, బాధపడకు. ఇవి కేవలం విధి కల్పించిన కష్టాలు కావు. కొందరు కావాలని చేస్తున్న కుట్రలు. నువ్వు ధైర్యంగా ఉండు. మీ కుటుంబానికి ఎంత ద్రోహం తలపెట్టిన వాళ్ళంతూ తెలుస్తాను. శాబాష్ బ్రదర్, శాబాష్. మొత్తానికి హీరోని అనిపించుకున్నావు. గోపాల్, ఎందుకంత గొంతు దించుకుంటావు? ఇప్పటికే పేకల దాకా మునుగున్నావు. ఇంకా ఆవేశపడితే పూర్తిగా మునిగిపోతావు. జాగ్రత్త. గోపాల్, ఏమిటా వాగుడు? వాగుడు కాదు చిలకమ్మ, నీకు నీ జంట పక్షికి ఇస్తున్న అమూల్యమైన సలహా. నీ బోడి సలహాలు ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. ముందు వెళ్ళెక్కడి నుంచి, లేదా తన్ని గెంటేస్తాను. సరే, ప్రమాదం ముంచుకొస్తుంది. పాపం అమాయకుడు, రక్షించి పుణ్యం కట్టుకుందామని సదుద్దేశంతో వచ్చాను. నువ్వేమో తంతానంటున్నావు. చావుబోయేవాడి చేతిలో నేనెందుకులే కన్నులు తంటాం. వస్తాను. గోపాల్, ఆగు. కమలా, ఆగు రవి. గోపాల్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? చెప్పానుగా, నీ ప్రియుణ్ణి కాపాడటానికి. ఒక దుర్మార్గుడు కాపాడవలసినంత దుస్థితిలో నేను లేదు. నువ్వు కాపాడాల్సినంత నేరం ఆయన ఏం చేశారు? నేరం అతను చేయలేదు చిలకమ్మ, చేసింది నేను. పార్వతీదేవి విగ్రహాన్ని పరదేశానికి పంపింది నేను. సిద్ధయ్యను పరలోకానికి పంపింది నేను. గోపాల్, నువ్వెంత నీచులమని, కక్షగట్టి ఏదో ఒకటి చేస్తావని అప్పటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. ఇంకా అనుమానం ఏమిటి బ్రదర్? పచ్చి నిజం. నీకు తెలియని చేదు నిజం ఇంకొకటి ఉంది. ఏమిటది? ఆ 2 నేరాలు నువ్వే చేశావని జనం నమ్మారు. ఇప్పుడు వాళ్ళు పోయిన విగ్రహం కోసం వెతుకుతున్నారు. నేను పాతి పెట్టిన నకిలీ విగ్రహం నీ దొడ్లోనే వాళ్ళకు దొరుకుతుంది. అర్థమైందా నా తడాక? ఆ రోజు నీది పై చేయి, ఈ రోజు నాది పై చేయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కమల్ నాకు విడిచిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పు, బ్రతికిపోతాం. లేకపోతే తెచ్చిపోయిన జనం నేను ప్రాణాలతో పోతాను. వాళ్ళ దృష్టిలో ఊరి దేవతని దొంగలించిన మహాపాపీలు. గోపాల్, ఇన్ని కోరాలు చేసి నువ్వు తప్పించుకోవటం కల్లా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం నేను చేస్తాను. నీ రక్తం కళ్ళ చూస్తాను. కమలా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ మూర్ఖుడు ఆవేశంలో నా మాట వింటలేదు. నువ్వేనా కాస్త చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు వెళ్ళిపో రవి. భయపడ కమలా. చెయ్యని నేరం నెత్తినేసుకొని పారిపోవాల్సినంత అవసరం నాకు లేదు. నా నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. నిజాయితీ, ప్రజలు. బ్రదర్, ఆ ప్రజలు నమ్ముకో. వాళ్ళని నమ్ముకొని మహా వాళ్లే మసైపోయారు. బాబాయ్, బెస్ట్ ఆఫ్ లక్.